వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిఫ్త్ సెమిస్టర్ తెలుగుకి సంబంధించిన ఫస్ట్ లెసన్ పద్యం. చాలామంది ఇందులో టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, అసలు ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ఈ వీడియోలో నేను ఎలా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో అదే మీ బుక్లెట్లో రాయండి, సరిపోతుంది. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇది నా నోట్స్ అనమాట, పద్యం లెసన్ది. నోట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో చూడండి, లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? పద్యం నుంచి కంపల్సరీ 15 మార్కుల క్వశ్చన్, ఒకటి షార్ట్కి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో పద్యం లెసన్ చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వాలి అనుకుంటే ఈ లెసన్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా? సో పద్యం లెసన్లో ఫస్ట్ చారిత్రక నేపథ్యం. చారిత్రక నేపథ్యం అంటే ఏంటి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ పద్యం ఎట్లా పుట్టింది, అసలు దీని హిస్టరీ ఏంటి అని అంటే, మానవుడు భావ వ్యక్తీకరణ కోసం చేసిన మౌతిక ధ్వనుల వల్ల అక్షరం పుట్టింది. అంటే ఆది మానవుల టైంలో మనకి ఇది తెలుగు లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది హిందీ లాంగ్వేజ్ అని తెలియదు కదా. సో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని తెలియజేయడానికే సౌండ్స్ వేసేసారు. సౌండ్స్ వల్ల ఏం పుట్టింది? సౌండ్స్ వల్ల అక్షరాలు, ధ్వనులు అంటే సౌండ్స్ అనేది వచ్చింది. వాళ్ళు సైగలు చేసే ద్వారా సౌండ్స్ అనేది పుట్టింది, దానివల్ల అక్షరం అనేది పుట్టింది. ఆ అక్షరం లయాత్మకమైన నడక సత్కరించినప్పుడు పాటక రూపుదాల్చింది. అంటే ఒక అక్షరం అనే ఒక అక్షరాలు లయాత్మకంగా అంటే ఒక ట్యూన్తోని పలుకుతే దాని ఒక పాటలాగా వచ్చింది. ఆ లయతో ఛందోబద్ధమైన రూపంలో ఒదిగిపోయినప్పుడు పద్యంగా పరిమాణం చెందింది. అంటే ఫస్ట్ మనకేమొచ్చింది? అక్షరం వచ్చింది. అక్షరం నుంచి ఒక లయ కలిపితే, అంటే ఒక ట్యూన్ కలిపితే ఒక పాట అయ్యింది. పాటకి ఛందోబద్ధమైన అంటే ఛందస్సులు ఇవన్నీ కరెక్ట్గా, లఘువులు గురువులు ఇవన్నీ కరెక్ట్గా ఛందోబద్ధమైన రూపంలో ఒదిగినప్పుడు అది పద్యంగా మారింది. విద్యార్థులు చిన్నప్పుడు చదివిన వేమన, సుమతి శతక పద్యాలు ఆ లయ వల్లనే ఇప్పటికీ గుర్తుంటాయి. సో ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, వేమన పద్యము, సుమతి శతకాలు ఇప్పటికీ మనకు ఎందుకు గుర్తుంటాయి అని అంటే ఆ ట్యూన్తో చదివినాం కాబట్టి గుర్తుంటాయి. ఓకేనా? సో ఇప్పుడు పాటలు ఎందుకు గుర్తుంటాయి, ఆన్సర్స్ ఎందుకు గుర్తుండవు అన్నా కూడా అంతే థింగ్. ట్యూన్స్ అనేది గుర్తుంటాయి, మనం నార్మల్గా చదివితే గుర్తుండదు. నన్నయ్య ముందు నుంచే శాసన పద్యాలలో కనిపిస్తున్నాయి. క్రీస్తు శకం 940 నాటి నుంచి శాసనంలో చక్కని తెలుగు భాషలో రాసిన కందె పద్యాలు ఉన్నాయి. అంటే మన నన్నయ్య గారు 1940 అనే ఏడి నుంచి ఈ కంద పద్యాలు అనేది రాసిచ్చినారనమాట. శాసనాల్లో ప్రారంభమైన తెలుగు పద్యాల్లో భారత, భాగవత, రామాయణ నిర్మాణానికి వాహిది అయ్యింది. సో మనకి రామాయణము, మహాభారతము ఇవన్నీ మనకు తెలుగులో మాట్లాడినట్టు ఉండదు, అవన్నీ పద్యాల్లాగానే ఉంటాయి. అప్పట్లోనే ఈ పద్యాలు అనేది వాళ్ళు కనుక్కున్నారు అని చెప్పి రాయాలి మీరు. ఓకేనా? వేలాది శతకాలు నిర్మాణాలకు వేదిక అయింది. వేలాది అంటే కొన్ని వేల శతకాలు, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పోయమ్స్ అనేది కూడా వీళ్ళు రచించినారు అప్పట్లోనే. ఆధునిక కవులు జాతిమౌద్యానం, దేశభక్తి వంటి అంశాలపై, ఉపదేశ ప్రధానపై కావ్యాలు రచించారు. కొందరు చమత్కార పద్య రచన చేశారు. అంటే పద్యంలో కొంతమంది ఇప్పుడు వేమన, నన్నయ్య పద్యాలు ఏంటంటే కొంచెం మోటివేషన్ ఇస్తాయి అన్నమాట. మేలి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే ఒక పాట ఉంటుంది, పద్యం ఉంటుంది కదా, అట్లాంటివి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పొలిటీషియన్స్ మీద పద్యాలు రాస్తారు, కొంతమంది ఏం చేస్తారు, దేశభక్తి మీద రాస్తారు. సో ఇట్లా డిఫరెంట్. చమత్కారం అంటే కొంచెం నవ్వొచ్చే టైప్లో కూడా పద్యాలు అనేది రాయొచ్చు. ప్రాచీన కాలం నుంచి కవులు సమాజిత కోసం కావ్యాలు రచించారు. అంటే ప్రాచీన కాలం అంటే పూర్వంలో పద్యాలు ఎందుకు రచించారంటే ప్రజెంట్ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయో దాని గురించి రచించారనమాట. నన్నయ్య జగత్తి బుగన్ అన్నాడు. నాకు కొంచెం తెలుగు ప్రొనౌన్సియేషన్ రాదు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తిక్కన్న ఆంధ్రవళిక మోద్యం కలిగేటట్లు వివరిస్తారని అన్నాడు. తిక్కన్న మహాకవిత దీక్ష విధి అన్నాడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవులు ఏమేమి అన్నారు అనేది ఇక్కడ రాసేసినారు. నెక్స్ట్, అనంతర కవులు నన్నయ్య, తిక్కన్న చూపిన మార్గంలో నడిచిన విద్యను దీక్షలాగా భావించి కావ్య బృందాలను సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుపరిణితం చేశారు. అంటే ఈ పద్యాలు రచించడం ద్వారా ఏమైందనంటే మన తెలుగు భాష యొక్క
గొప్పతనాన్ని కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఇది హిస్టారికల్ భావం. అంటే పద్యం ఎలా వచ్చింది, అసలు ఎవరెవరు ఎట్లా రాసినారు అనేది గురించి ఉంటుంది. నెక్స్ట్ పద్య వైవిధ్యం అంటే వెరైటీస్ ఆఫ్ పద్యం. పోయమ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, దాంట్లో ఏంటి అని వస్తు రూపాలలో పద్య కవులు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆనాటి కాల పరిస్థితులను ప్రభావం వారి మీద అధికంగా ఉండేది. ఛందస్సులో మార్గదేశ పద్ధతులు అనుసరించారు. దేశ పద్యాలకు తెలంగాణ పుట్టినిల్లు. అంటే మన దేశంలో ఎలాంటి పద్యాలు ఉన్నా కూడా మన తెలంగాణలో పద్యానికి పుట్టినది. అంటే మన తెలంగాణ వాళ్ళే ఫస్ట్ ఈ పద్యాలు అనేది రచించినారు కాబట్టి తెలంగాణ పుట్టినిల్లు అని భావించారు. దేశ ఛందస్సులో తొలుత రచనలు చేసిన వాడు పాల్కురికి సోమనాథుడు. అంటే దేశ ఛందస్సుతో అంటే మన పాల్కురికి సోమనాథుడు మంచి రచనలు చేశారు. ఆయన బసవ పురాణం గొప్ప దివ్య కవితంగా కీర్తికెక్కింది. అంటే మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో బసవ పురాణం గురించి నేర్చుకుంటారు. పాల్కురికి సోమనాథుడు కవి రచించిన లెసన్ ఎన్నో నేర్చుకుంటారు. అందులో 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణంతో ద్విపద సామాన్యులను పొదుగున పాటగా ఉంటుంది. పాల్కురికి సోమన వేకువ వేళ కోడి కూతును అద్భుతమైన ద్విపదలో వర్ణించాడు. ద్విపద అంటే 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగ్రహణం ఉంటే దాన్ని ద్విపద అంటారు. సో పాల్కురికి సోమనాథుడు వేకువ వేళ కోడి కూతను అనే అద్భుతమైన కథను ద్విపదలో వర్ణించాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కవులు వాళ్ళ రచనల గురించే చెప్తున్నారు. అర్థమైందా? నెక్స్ట్ బమ్మెర పోతన్న పద్యాలు భక్తి సానికి కాక పద్యమాధ్యురానికి ఉదాహరణగా నిలుస్తాయి. అంటే బమ్మెర పోతన అనేటైన ఎక్కువ భక్తితో కూడిన పద్యాలు చెప్తారు కదా. సో అలా కాకుండా కూడా మన సొసైటీలో ఏవైతే ఇంపార్టెంటో అవి కూడా ఆ భావాలను కూడా పద్యాల్లో తెలియజేస్తాయి అని చెప్తున్నారు. ఆయన తినిరించిన భాగవతం నవరసాలు సమ్మేళనం. సో ఇక్కడ శబ్దాలంకారాలు, అర్థాలంకారాల గురించి చెప్పి ఉన్నారు. సో నెక్స్ట్ పోతన రాసిన నీస పద్యంలో భక్తిత్వాన్ని వర్ణించాడు. తాను చెప్పాలనుకున్న భావాన్ని బలం చేకూర్చి ఉపకారం. అంటే ఇప్పుడు పద్యంలో మనం ఒక పద్యం చదువుతున్నాము అంటే దాంట్లో ఉన్న మోటివ్ ఏంది? ఇప్పుడు నేను ఈ లెసన్ చెప్తున్నానంటే మోటివ్ ఏంది, మీ అందరికీ అర్థం అవ్వాలనే దాంతో నేను ఏదో ట్రై చేస్తున్నా. సేమ్ అట్లనే ఒక పద్యం మనం రాస్తున్నాం అంటే దానిలో ఉన్న మోటివేషన్ ఏంది, దానివల్ల నేర్చుకునేది ఏంది, దానివల్ల సమాజానికి ఉపయోగపడేది ఏంది అనేది గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఇలాంటి అలంకారిక పద్యధార ఆధునికల్లో మామిడ్ల రామగౌడ్ రచనలో కనిపిస్తుంది. ఈయన రాసిన సీస పద్యం. అంటే ఇక్కడ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే మామిడ్ల రామగౌడ్ అనేవాయన సీస పద్యాలు రాసినారు. ఆనాటిలోనే సీస పద్యం అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, అలాంటి పద్యాలు ఈయన మామిడ్ల రామగౌడ్ గారు రచించినారు అనమాట. అశువుగా సమయస్ఫూర్తితో చెప్పే పద్యాలను చాటువులు అంటారు. అంటే అశువుగా సమయస్ఫూర్తితో అంటే సమయానికి తగ్గట్టుగా చెప్పేదాన్ని చాటువులు అని అంటారు. సో ఇక్కడ ఇదంతా మీరు నేర్చుకోండి. మోస్ట్లీ ఇంత నేర్చుకుంటే వరకే మీకు అప్పటికే 2 పేపర్లు మీరు రాసేస్తారు. చిత్రం గీసి అందులో అక్షరాలను పద్యక్రమంలో పేర్చడం చిత్ర కవిత్వం. పూర్వం రాజులు రహస్య సందేశాలను పంపుటకు వీటిని ఉపయోగించారు. అంటే పూర్వంలో మనకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉంటే వాళ్ళకి లేకుండే కదా, వాళ్ళు ఏం చేస్తుండే ఒక చిత్రం, దానికి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, దాని ఒక బొమ్మ గీసి బొమ్మలో ఇండైరెక్ట్గా కోడ్స్ లాంటివి పెట్టి పంపించేటారు అన్నమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ పద్యాలే. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలంటే పద్యం నిర్మాణం. అంటే ఒక పద్యం చేయాలి అని అంటే ఏమేమి పెట్టాలి, రూల్స్ ఏమేమి పాటించాలి, నిర్మాణం ఏంటి, కన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే సాధన చేస్తే పద్య నిర్మాణం ఏమంత కష్టం కాదు. అంటే మీరు అనుకుంటే ఇప్పుడు పద్యాలు మనకి అప్పట్లో వేలలో వేసేటోళ్ళు. ఇప్పుడు మనకు ఒక్కళ్ళకి ఒక పద్యం చదవడానికనే రాదు, మనకి ఎట్లా చేయడానికి వస్తుంది అని అంటే మనకు ఆ సాధన, మనకు కన్సిస్టెన్సీ ఉంటే ఎలాంటి పద్యమైనా మీరు ఈజీగా సృష్టించవచ్చు. మదిలో మొదలైన భావాలను అనుకున్న పద్ధక రాగంలో వెలవించి పదాలు కూర్చాలి. అంటే నీకు మనసులో ఏదైనా ఒక ఫీలింగ్ వస్తే దాన్ని లఘు కవిత రూపాలు ఇవన్నీ యూజ్ చేసి ఒక కరెక్ట్ పద్ధతిలో పెడితే పద్యం అవుతుంది. తర్వాత గురు లఘువులు గణాలు సరిచూడాలి. మత ప్రాస ప్రశీలించాలి. ఉత్పలకథతో పాట వ్యక్తీకరణం, ఛందస్సులు, అలంకారాల పట్ల అవగాహన ఉంటే మధురమైన పద్యం రాయవచ్చు. అంటే ఇక్కడ రాయాలంటే ఏమేమి చెప్పాలని చెప్తున్నాడు. ఫస్ట్ కవిత వస్తు
వస్తువు అని అంటే ఏ విషయంపై నువ్వు పద్యం రాస్తున్నావు. వస్తువు అని అంటే ఆబ్జెక్ట్. పద్యం కానీ పాట కానీ దేని మీద రాస్తున్నావు అది వస్తువు అని అంటాం. దానికి సరి అయిన రూపం అంటే శిల్పం. దానికి సరైన థింగ్ అనేది మీరు పెట్టాలి, దానివల్ల కలిగే ఫలితం. ఈ 3 మీరు గుర్తుపెట్టుకొని పద్యంలో కంపల్సరీగా రాయాలి. ఏ పద్యమైనా రాసేటప్పుడు అది వస్తువు, ఎలా చెప్తున్నాడో అది శిల్పం. ఏ పద్యమైనా రాస్తున్నాయో అది వస్తువు, ఎలా చెబుతున్నాడో అది శిల్పం, ఆ పద్యం ద్వారా ఏం ఆశిస్తున్నాడో అది ప్రయోజనం. ఓకేనా? సో పద్య నిర్మాణం ఒక కళ. పాదానికి గురు లఘులు అన్నీ చూసుకోవాలి. సో పద్యం అనేది చాలా క్లిష్టమైన పని అయినా కూడా మీకు స్వయం కృషి, మనసులో ఆ కోరిక ఉంటే మాత్రం పద్యం ఎలాగైనా మీరు నేర్చుకొని రాసేయచ్చు అని చెప్పి పద్యం గురించి మీరు నేర్చుకున్న చిన్నప్పుడు పోయం కావాలంటే ఇది ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేయడయ పురుషులందు పుణ్య పురుషులు వేదయ విశ్వరాభిరామ వినురవేమ. ఈ పద్యం మీ అందరికీ గుర్తుంటుంది కదా. కావాలంటే ఎగ్జాంపుల్ అని చెప్పి పద్యం రాయండి. సో మీకు మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో 15 మార్క్స్కి 4 సైడ్స్ ఆఫ్ ది పేపర్ కంపల్సరీ మీరు రాయండి. ఓకేనా? సో నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను. నేనేం తెలుగులో అంత ప్రొఫెషనల్ ఏం కాదు. నేను ఎట్లా చదువుకుంటానో, మనం ఎట్లా చదువుకుంటామో నార్మల్గా అలాగే చెప్తున్నాను. సో నేను డెప్త్గా ఏం చెప్పట్లేదు, డెప్త్గా నాకు రాదు కూడా. ఓకేనా? ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అంటే చెప్పండి. ఫర్దర్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. సీ ఆల్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.